ఇవాళ ఒక కేసు అది ఏ సెక్షన్ అయినా సరే చిన్నది ఒక చిన్న కేసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ ఆ పర్సన్ పేరు మీద ఉంటే గవర్నమెంట్ జాబ్ కి ఎన్ఓసి కష్టం, విదేశాలకు వెళ్ళడానికి ఎన్ఓసి కష్టము, అలాగే ఒక 10 లక్షలు లోన్ దాటితే ఎన్ఓసి కష్టం, అన్ని రకాలుగా కూడా మనం ఏ విధంగా ఎదగకుండా ఉండగలిగేటువంటి సిచ్యువేషన్ ఒక కేసు మనకి క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, తప్పులేదు దానిలో, దాన్ని ఎవరం కాదనం. ఏ ప్రభుత్వాన్నైనా తప్పు జరుగుతుంటే విమర్శించే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది ప్రతి పౌరుడికి. అందులో భాగంగా మీకు ఇచ్చినటువంటి హక్కును మీరు వినియోగించుకోవచ్చు. దాన్ని అడ్డు పెట్టుకొని విపరీతమైనటువంటి వల్గర్ భాష మాట్లాడతాం, మార్ఫింగ్లు వేస్తాము, పోస్టులు ఎక్కడ గూగుల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎవరి మొహాలకో ఎవరి బట్టలో తీసుకెళ్ళి ఎవరి మొహాలకు ఇష్టారీతిగా మాట్లాడతామంటే దాన్ని ఎవరు సహించడానికి ఈరోజు సిద్ధంగా లేరు. గతంలో మీరు ఏది ఇచ్చారో ఇప్పుడు అదే తిరిగి వస్తుంది. ఈ విషయం మాత్రం గమనించుకోండి. రెండోది ఏంటంటే మీరు పెట్టినట్టుగా మేము ఫేక్ కేసులు పెట్టక్కర్లా, తప్పుడు కేసులు కూడా బనాయించక్కర్లా. యథావిధిగా మీరు ఏది చేశారో దానికి ఈ చట్ట ప్రకారం శిక్ష మొదలు పెడితే మీ శిక్ష పూర్తవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు చాలదు. అట్లాంటి పరిస్థితుల్ని మీరు గతంలో మాకందరికి క్రియేట్ చేసి ఉన్నారు. దానికి బాధితులుగా ఉన్న వాళ్ళందరూ ఇవాళ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే సగం పోలీసు వ్యవస్థ, సగం న్యాయ వ్యవస్థ వీళ్ళు చేసినటువంటి మార్పింగ్లు, దౌర్భాగ్యాల మీద పనిచేసినా సరే 5 ఏళ్ళు సరిపోయినటువంటి పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పుడైనా సరే మారితే, ఇప్పుడు వచ్చి ఒక చట్టం వచ్చింది అనుకోండి, సపోజ్ చట్టం వస్తే అది వైసీపీకి అయినా పనిచేస్తుంది, బీజేపీకి అయినా పనిచేస్తుంది, టీడీపీకి అయినా పనిచేస్తుంది, జనసేనకైనా పనిచేస్తుంది. పర్టికులర్ గా దీనిలో వైసీపీ వాళ్ళకి మేము ఈ చట్టం వర్తించేలాగా చేయం, ఓన్లీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి వర్తించేలాగా చేస్తామనేటువంటి స్పెసిఫికేషన్ ఏది మా ప్రభుత్వం పెట్టదు. ఒక తప్పు జరిగితే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు బాధితులే. ఒక తప్పు జరిగితే దాని తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ జెండర్ అయినా, ఇక్కడ మళ్ళీ ఫిమేల్ అని సపరేట్ గా మాట్లాడుతున్నారు, మహిళలను తీసుకెళ్లి కొడతారా మీరు, మహిళలను అరెస్ట్ చేస్తారా మీరు అని చెప్పేసి. తప్పు ఎవరు చేసినా తప్పే, ఏ కులం వాడు చేసినా తప్పే. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు అయితే 100% తీసుకోబడతాయి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించిన పోస్టులకు సంబంధించి పెట్టిన ఏ కేసులైనా సరే ప్రభుత్వ విమర్శన ఎవరు కేసు